ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 30x45 కొలతలతో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూపించిపోతున్నాను. ఇది ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఫ్రెండ్స్. ఇది వాళ్ళకి కొంచెం అర్జెంట్ అవసరం అయ్యుండి ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు, వేరే చోటుకి షిఫ్ట్ అవుతున్నారు. సో హౌస్ అయితే మాత్రం బాగుంది, అంతా కూడా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. జస్ట్ ఒక 1 year అయితే అవుతుంది, ప్రజెంట్ అయితే ఉన్నారు ఇందులోని. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక వీడియో పూర్తి వరకు చూడండి, అన్నీ కూడా వీడియోలో చెప్తాను క్లియర్గాని. సో ఇది వచ్చేసరికి 30x45 ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. టోటల్గా 150 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక 3 సెంట్లు అయితే వస్తుంది. ఇది ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు. అండ్ సేఫ్టీకి ఒక ఐరన్ గేట్ కూడా ఇచ్చేసారు చూడండి. అండ్ ఇది ఉత్తరం పక్కన వదిలేసిన ప్లేస్. ఇది ఒక 5 అడుగులు అయితే ఉంటుంది. అండ్ సంపు కూడా ఇక్కడే వచ్చేసింది. బోర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 2 అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది. వెస్ట్ సైడ్ వస్తుంది అది. ఇక్కడ ఒక వాష్ బేసిన్, వాషింగ్ మిషన్ పాయింట్ ఇట్లా అన్నీ కూడా ఇచ్చేసారు. రీసేల్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ మనకి సిటీకి దగ్గరలో ఉంటుంది, మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే ఉంటుంది. సో కార్ ఏదైనా ఉంటే కనుక మనం బయటే పార్కింగ్ చేసుకోవాలి, బైక్స్ ఏదైనా ఉంటే కనుక మనం లోపల పెట్టుకోవచ్చు. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు వీళ్ళు. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా హాలే. ఇది మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ ఇందులో పూజా రూమ్ కూడా వస్తుంది. అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ చూసుకోండి కోవ్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. కార్నర్స్లోని పింక్ కలర్, బ్లూ కలర్లోని. అండ్ సెంటర్లో ఒక షాండ్లర్ కూడా ఇస్తున్నారు. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో వస్తుంది. హాల్ కూడా బాగా పెద్దది ఫ్రెండ్స్. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది, 9 అడుగులు వెడల్పుతో తీసుకున్నారు. అండ్ ఇది టీవీ యూనిట్ ఇది. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు. అండ్ ఇదంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్, చూడడానికి స్టోన్ ఫినిష్ లుక్లో ఉంది ఇది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి అంతా లోవర్స్ టైప్లో తీసుకున్నారు. అండ్ కింద డ్రాస్ కూడా వచ్చేసాయి. క్లోజ్ చేసేద్దాము. వీడియో పెద్ద టైం అయితే పెట్టట్లేదు, కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తున్నాము. హౌస్ అనేది ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఇందులోని. సో ఒకసారి లొకేషన్ అయితే చెప్తున్నాను చూసుకోండి. చాలామంది కర్నూలులో అయితే అడుగుతున్నారు. సో కర్నూలులోనే ఉంది హౌస్ అనేది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది కర్నూలులో ఎక్కడ అన్నట్లయితే కనుక పెద్దపాడు ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది. రైల్వే స్టేషన్స్కి, బస్ స్టాండ్స్కి వీటన్నిటికి కూడా దగ్గరగానే ఉంటుంది. మహా అయితే ఒక 10 నిమిషాలు లేదంటే పావు గంటలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చింది. కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ టైప్లో అయితే తీసుకున్నారు. అండ్ డోర్ కూడా బాగుంది, సిఎన్సీ కట్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ. ఈ పూజా రూమ్ వచ్చేసరికి 4 అడుగులు వెడల్పు ఉంటుంది, ఒక 5.5 అడుగులు పొడవుతో రావడం జరిగింది. సింపుల్గా ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని. వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. కిచెన్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు. ఒకసారి చూపిస్తాను చూడండి. గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ కిచెన్ వచ్చేసరికి 7x8 సైజులు అయితే ఉంటుంది. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. పక్కనే ఒక 7.5 అడుగులు ప్లేస్ వదిలేశారు డైనింగ్ ఏరియాకి. అండ్ ఇదంతా సీలింగ్ డిజైన్ ఇది. లైట్స్ కానీ, వైరింగ్స్ కానీ, ప్లంబింగ్ వర్క్ టోటల్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తే మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. జస్ట్ ఒక 1 year అయితే అవుతుంది. సో వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు వేరే చోటకి, దానివల్ల ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు ఇది. అండ్ వాల్ యూనిట్ ఇది. గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ టాప్లో మొత్తం అంతా కూడా ఓపెనబుల్ డోర్సే. చిమ్నీ కూడా బాగా కవర్ చేశారు. సో లోపల మొత్తం అన్నీ కూడా సిమెంట్ బల్లలే. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి డోర్స్ అనేవి. సో ఇలా వెళ్తుంటే మనం టాప్లో చూడండి ఒక ప్రింటెడ్ డిజైన్ కూడా ఇచ్చారు రాధాకృష్ణది. ఇది కూడా బాగా కనపడుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అండ్ అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి 2 కూడా అటాచ్డ్ టైప్లో ఇవ్వకుండా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చి ఒకటి కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. సో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం కూడా బాగుంటుంది ఇది. లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్, ఫ్రంట్ కనపడుతుంది మాస్టర్ బెడ్రూము, రైట్ సైడ్ కనపడుతుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. సో స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమే చూపిస్తున్నాను చూసుకోండి. సో యూరోపో కంపెనీ అయితే యూజ్ చేసే చూడండి నాబ్ బ్లాక్స్ ఇవి. సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీగా అయితే ఉంది. అండ్ ఇది వార్డ్రోబ్. ఇది ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. అండ్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. హౌస్ ప్రైస్ కూడా అనేది
సో ఈ రూమ్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి 12x9 సైజులో అయితే ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేంజ్ చేశారు, చూపిస్తాను చూడండి. ఇది వార్డ్రోబ్. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్స్ అంటూ ఏమీ ఉండవు, నార్మల్గానే ఉంటుంది. రెండింటికి అటాచ్డ్ టైప్ కాకుండా దీనికి నార్మల్గా ఇచ్చేసి దీనికి కామన్ టాయిలెట్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది సో ఫ్రంట్ మనకి కనబడుతుంది చూస్తున్నారా, డోర్ అనేది అది కామన్ టాయిలెట్. అది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. 10x13 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అనేది. ఓన్లీ సౌత్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ కోవలేటింగ్ తీసుకున్నారు. అండ్ సెంటర్లో ఒక డిజైన్ అయితే వచ్చేసింది. కంప్లీట్ మొత్తం అంతా కూడా ఓపెనబుల్ డోర్స్తోనే తీసుకున్నారు. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఇక్కడ యూజ్ చేసింది. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ దీనికి లోపల చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బల్లలు వచ్చేసాయి. సో బట్టలు ఇవన్నీ ఉన్నాయి, దానికోసమనే చూపించట్లేదు. కబోర్డుల డెప్త్ అయితే బాగానే ఉంది. అండ్ బీరువా పెట్టుకునే చోట కొంచెం ఎత్తుగా కూడా చేయించారు వీళ్ళు. బీరువా మనకి సరిపోవాలి, ఎట్లాంటి బీరువా పెట్టినా కూడా అక్కడ సరిపోవాలని చెప్పేసి బీరువా పెట్టే చోట కొంచెం ఎత్తుగా చేయించారు డోర్స్ అనేవి. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది కొంచెం పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో 4x9 సైజ్ అయితే ఉంటుంది. కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. టోటల్గా 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. దీని ప్రైస్ ఇలా మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 53 లక్షలు చెప్తున్నారు. 53 lakhs ఇది చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం మన ఛానల్ది. ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మెటల్ ల్యాండింగ్ కింద చూసారా, ప్లేస్ వేస్ట్ చేయకుండా ఏదైనా చెప్పులు పెట్టుకోవడానికి అలా యూస్ అయ్యే విధంగా చేయించేశారు. అండ్ ఇక్కడ మీటర్ అయితే వస్తుంది. సో అన్నీ కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ అంతా కూడానే. సో మీటర్ కూడా కనపడకుండా బాగా ఇచ్చారు అక్కడ. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ పడినా కూడా పాడవదు మీటర్ అనేది. సో పైకి వచ్చేసాం మనం. దగ్గరలో డీమార్ట్ కూడా ఉంది, ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల ఏరియా కూడా ఒకసారి చూసుకోండి, చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.